ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయ్యప్ప స్వామి దేవాలయం చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని, ఒక కారణ జన్ముడని, పేద ప్రజల కోసం వారు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ భారతరత్న అవార్డు రావడానికి కృషి చేస్తామన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమాన సోదర సోదరీమణులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప కూడల్లో అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఏదైతే ఆనాడు సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చినా బ్రిటిష్ ప్రభుత్వంలో అవినీతిని చూసి సహించలేక ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఏదైతే కళ మీద మమకారం ఉండి ఆనాడు మద్రాసుకి వెళ్ళి ఎన్నో సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలను నిర్మించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన మహానాయకుడు, కథానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. వారు అప్పటి నుండే పేదవాడికి కష్టాలు చూర్చిన మనిషి కాబట్టి అతడు ఎన్నుకున్న సినిమాలు కూడా పేదవాడి తరపున పోరాటం చేసే పాత్రలే ధరించి ఒక రాజకీయ చైతన్యాన్ని నిలిపిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అదే స్ఫూర్తిని తీసుకొని తాను 300 పైచీలకు సినిమాలు తీసి ఒక మంచి ధనవంతుడిగా పోటీ సంపాదించి వైభవాలు చేసినా కానీ నన్ను ఇంతటి వారు చేసిన నా తెలుగు ప్రజానికానికి వారు ఇచ్చిన ఈ యొక్క ఉన్నతమైన స్థితికి వారి యొక్క రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు రాజకీయాలు వ్యాపారాత్మకంగా మారి సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉన్నవాడు ఉన్నవాడుగా, పేదవాడు పేదవాడుగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఇక్కడ తెలుగువాడి ఆత్మగౌరవం అక్కడ ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగువాడిగా గుర్తించక మద్రాసుగానే పిలువబడుతున్న సందర్భంగా ఆనాడు తెలుగువారికి ఎంత అవమానం జరుగుతుందో ఒక ఆత్మాభిమానం కొరకు పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అదే స్ఫూర్తితో ఆయన యొక్క పార్టీ పెట్టి, తెలుగుదేశం అనే పార్టీ పెట్టి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీ పెట్టినాక 9 మాసాలకే ఎన్నడూ లేకుండా ప్రజల వద్దకే తను వెళ్ళి ఒక జన నీరాజనం అందుకున్న మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ యొక్క స్ఫూర్తితోటి మన ప్రజలు ఇచ్చిన 9 మాసాల్లోనే ఎన్నో పేద ప్రజలకు కావలసినటువంటి కూడు గూడు నీడ అనే ఒక కార్యక్రమం తీసుకొని పేదవాడికి సంక్షేమ కార్యక్రమంలో కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ పెద్దపీట వేసి పేదవాడికి